హే గాయ్స్, దిస్ ఇస్ మనస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే మనం అసలు ఆఫ్ క్యాంపస్లో పార్ట్ టైం జాబ్ చేయడం అనేది ఇల్లీగలా కాదా యూఎస్ఏలో. నెక్స్ట్ ఒకవేళ ఆన్ క్యాంపస్ జాబ్స్ మీరు సెర్చ్ చేసినట్టయితే ఎలా సెర్చ్ చేయాలి. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఈ వీడియో తెలుసుకుంటారు. ఎందుకంటే మనకి పార్ట్ టైం జాబ్స్ కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ అనమాట యూనివర్సిటీస్ చూస్ చేసుకోవడంలో. సో ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుద్ది. సో ఎండ్ వరకు చూడండి అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు మరింత మోటివేషన్గా ఉంటుంది అనమాట, మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి. సో అంతే గాయస్, ఇంకా వీడియోలోకి వస్తే అసలు పార్ట్ టైం జాబ్స్ అనేవి యూఎస్ఏలో మనం ఎన్ని అవర్స్ చేయొచ్చు అంటే 40 అవర్స్ అనమాట. మనకి కాలేజ్ క్లాసెస్ ఏమీ లేకపోతే 20 అవర్స్ మన కాలేజ్ క్లాసెస్ ఉన్నట్టు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు జనరల్గా సెమిస్టర్ స్టార్ట్ అయిన తర్వాత మనం 20 అవర్స్ మనకి జనరల్గా యూఎస్ఏలో ఎలా అంటే స్ప్రింగ్, వింటర్, సమ్మర్ బ్రేక్స్ అని 3 ఉంటాయి అనమాట. స్ప్రింగ్ బ్రేక్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ ఆ టైం అప్పుడు ఉంటుంది అనమాట స్ప్రింగ్ బ్రేక్. నెక్స్ట్ సమ్మర్ బ్రేక్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఎండాకాలం సెలవులాగా లైక్ మే నెలలో ఆ టైంలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వింటర్ బ్రేక్ అంటే మనకి డిసెంబర్ ఆ టైంలో ఉంటుంది అనమాట. ఆ టైం అప్పుడు మాత్రమే మీరు 40 అవర్స్ వర్క్ చేయగలరు పార్ట్ టైమ్స్. మిగతా కాలేజ్ ఉన్నప్పుడు అయితే మీరు 20 అవర్స్ చేయగలగలరు అనమాట. ఒకవేళ ఒకవేళ ఆ టైంలో కూడా మీరు ఎక్స్ట్రా క్రెడిట్ కోసం తీసుకున్నట్లయితే ఏమైనా కోర్స్ వర్క్, అప్పుడు కూడా మీరు ఓన్లీ 20 అవర్స్ చేయగలరు. నెక్స్ట్ 40 అవర్స్ చేయలేరు. అది ఇద్దరు ఆన్ క్యాంపస్ జాబ్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇంటర్న్షిప్ అయితే ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. సో ఏదైనా సరే ఓన్లీ 40 అవర్స్ అనమాట. మిగతా టైంలో అప్పుడు 20 అవర్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మాకు పార్ట్ టైం జాబ్స్కి వస్తే ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి అనమాట జనరల్గా అయితే. ఒకటి ఆన్ క్యాంపస్, ఒకటి ఆఫ్ క్యాంపస్, ఇంకొంతమందికి ఇంటర్న్షిప్, అది కూడా పార్ట్ టైం కింద మనం కన్సిడర్ చేస్తాం ప్రస్తుతానికి. అలా ఇంటర్న్షిప్స్ అనమాట. కొన్ని కాలేజెస్కి డే 1 సిపిటి అని ఉంటుంది అనమాట. సిపిటి అంటే మన కాలేజ్లో ఉన్నప్పుడు జాబ్ పర్మిషన్ కోసం ఉన్న పర్మిట్ని సిపిటి అంటారు అనమాట. వన్స్ కాలేజ్ అయిపోయిన తర్వాత దాన్ని ఓపీటీ అంటారు అనమాట. సిపిటి మీరు ఎంత తక్కువ చేస్తే అంత మంచిదన్నమాట. ఎందుకు ఏంటి అనేది ఈ వీడియో చెప్తే ఇంకా చాలా పెద్ద వీడియో అయిపోద్ది. సో అందుకని మీరు జస్ట్ మైండ్లో పెట్టుకోండి. డే 1 నుంచి సిపిటి ఉంది కదా అని చెప్పి కంప్లీట్గా సిపిటి యూజ్ చేసుకోవడం అలా చేయకండి. మ్యాక్సిమం 6 మంత్స్ 8 మంత్స్ అప్పుడు అలా వదిలేయండి. ఎందుకు అంటే సిపిటి ఎక్కువ యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఓపీటీ అనేది ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అది ప్రస్తుతానికి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆన్ క్యాంపస్ విషయానికి వస్తే, ఆన్ క్యాంపస్ జాబ్స్ అంటే మీరు ఏదైనా డైనింగ్ జాబ్స్ కానీ, లేకపోతే బుక్లో కానీ, జిమ్లో కానీ, సంథింగ్ అసిస్టెంట్షిప్స్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్ కానీ, సో అలాంటివన్నీ ఆన్ క్యాంపస్ జాబ్స్ వస్తాయి. అంటే మీరు కాలేజ్లో ఏ పని, అంటే కాలేజ్ తరపున ఏ పని చేసినా సరే అది ఆన్ క్యాంపస్ జాబ్ వస్తుంది. లైక్ స్టార్బక్స్లో పని చేసినా సరే, లేకపోతే పిజ్జాలో, డామినోస్ ఇవన్నీ ఉంటాయి కదా కాలేజ్లో. సో అలాంటివి ఏం తీసుకో ఆన్ క్యాంపస్ జాబ్స్ వస్తాయి. బట్ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఏంటి అంటే, ఒకవేళ మీకు పొరపాటున ఆన్ క్యాంపస్ జాబ్స్ ఏది దొరకకపోతే మీరు బయటికి వెళ్ళి ఎత్తుకుంటారు చూసారా, జాబ్స్ చేస్తారు ఆఫ్ క్యాంపస్, అది ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అనమాట. సో ఈ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అనేవి ఇల్లీగల్ అనమాట. ఎవరైనా పోలీసులు మిమ్మల్ని పట్టుకున్నారనుకోండి, లైక్ వీళ్ళు ఇల్లీగల్గా చేస్తున్నారు అని చెప్పి, సో ఏమవుద్ది, ఫస్ట్ థింగ్ డిపోర్ట్ చేస్తారనమాట మిమ్మల్ని. నెక్స్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. నెక్స్ట్ 10 years వరకు మీకు వీసా అనేది మళ్ళీ యూఎస్కి ఇవ్వదు అనమాట, స్టడీ వీసా పర్మిట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి మెయిన్గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది మన ఫీజులో మనమే కట్టుకుందాం అని చెప్పి 20 అవర్స్ పర్మిట్ ఉన్నా సరే ఎక్స్ట్రా పర్మిట్ 20 అవర్స్ ఆన్ క్యాంపస్ చేసి బయటికి వెళ్ళి ఇంకో 10 or 20 అవర్స్ ఆఫ్ క్యాంపస్ జాబ్ చేసి అలా డబ్బు పోగేసి సెమిస్టర్ ఫీజు కట్టేద్దాం సంథింగ్ అలా అలా ఉంటారనమాట. అలా అయితే ఎప్పుడు చేయకండి. ఎందుకంటే మీరు దొరకనంత వరకు దొరికితే దొంగ అన్నట్టుగా సంథింగ్, మీరు దొరకనంత వరకు ఓకే పర్లేదు అలా చేసుకోవచ్చు. ఒకవేళ మిమ్మల్ని చూసి ఎవరైనా జెలస్ ఫీల్ అయ్యి సంథింగ్ ఇలా కంప్లైంట్ ఇచ్చినా, లేకపోతే పోలీసులు ఒక్కొక్కసారి సడన్ చెకప్లు చేస్తారనమాట. అలా చేసినప్పుడు కానీ మీరు కానీ దొరికినట్టయితే జస్ట్ మిమ్మల్ని కంప్లీట్గా డిపోర్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు దాకా మనం పడిన శ్రమ, కష్టం అన్నీ వేస్ట్ అనమాట. సో దయచేసి మీరు అయితే ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అయితే చేయకండి అనమాట. ఎక్స్ట్రా మీకు వీలైతే ఒక 5 to ఎంత అయిపోద్ది బ్రో, ఒక మన సింపుల్ చూసుకుంటే యూఎస్ఏలో లైక్ $700 to $800 అయితే మినిమం అనమాట. ఒక మామూలు ఏదైనా యూనివర్సిటీ తీసుకుంటే. మరి అది పెద్ద లైక్ న్యూయార్క్, చికాగో, బోస్టన్ అలాంటి దగ్గర అయితే సరిపోదేమో, కానీ జనరల్ దగ్గర అయితే మాత్రం ఒక $700 to $800 అయితే సరిపోద్ది. అలా మనం కొద్ది రోజులు మెయింటైన్ చేస్తే ఒక సెమిస్టర్, నెక్స్ట్ సెమిస్టర్లో మీకు ఎలాగోలా జాబ్ వస్తుంది. అప్పటికీ రాలేదనుకోండి, ఆ నెక్స్ట్ ఇంటర్న్షిప్ వస్తుంది కదా, అక్కడ కవర్ అవుద్ది. లేదు అంటే ఇప్పుడు 20 to 30 lakhs ఈజీగా పెడతారు యూఎస్ ఎడ్యుకేషన్ అంటే. ఇంకో 5 to 10 lakhs పెట్టలేరా బ్రో?
మన్ మొత్తం కంప్లీట్‌గా డిపోర్ట్ అయ్యే కంటే అది బెస్ట్ కదా! సో, అది మీరు ఆలోచించండి. నెక్స్ట్ ఆన్ క్యాంపస్ జాబ్స్ దొరకకపోతే ఏం చేయాలి బ్రో అని మీరు చాలామంది అంటారనమాట. సో, ఆన్ క్యాంపస్ జాబ్స్ కోసం మీరు ముందుగా చేయాల్సిన విషయం ఏంటంటే, మీరు యూఎస్‌ఏ ఎళ్ళే ముందే హ్యాండ్ షేక్ అనే ఒక అప్లికేషన్ ఉంటదనమాట ఎవ్రీ కాలేజ్‌కి. సో, ఆ హ్యాండ్ షేక్ అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకొని, అక్కడ మీరు హ్యాండ్ షేక్‌లో చూసుకుంటూ ఉండాలనమాట. ఎప్పుడైతే ఈ కాలేజ్ మీ కాలేజ్ ఏదైతే ఆ కాలేజ్ పోస్ట్ చేస్తుందా లేదా? సంథింగ్ జాబ్స్ అన్నీ నోటిఫికేషన్స్ అన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఈ ఆన్ క్యాంపస్ జాబ్స్ అనేవి ఎక్కువ రిఫరెన్స్ త్రూ అవుతాయన్నమాట. సో, యూఎస్ఏలో మీకు ముందు నుంచే మీరు ఎళ్ళబోయే కాలేజ్‌కి ఆ సీనియర్‌లు అందరూ పరిచయం చేసుకోండి. సో, వాళ్ళు మీరు ఎళ్ళేసరికి రిఫరెన్స్ ఇవ్వడం సంథింగ్ ఇలా ఇలా అయితే ఆన్ క్యాంపస్ జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఆన్ క్యాంపస్‌లో కూడా లైబ్రరీ, నెక్స్ట్ బుక్స్ అలాంటి వాటి దగ్గర అయితే కొంచెం ఎక్కువ పే ఉంటదనమాట. జనరల్‌గా అయితే మినిమమ్ వేజ్ ఎవ్రీ స్టేట్ టు స్టేట్ డిఫర్ అవుద్ది. ఇప్పుడు సపోజ్ ఒక స్టేట్‌కి మినిమమ్ వేజ్ 10 ఉందనుకోండి. లైబ్రరీ అలాంటి దగ్గర అయితే 11, 12 ఆ రేంజ్ ఉంటదనమాట. కొంచెం ఎక్కువ ఉంటది. బుక్స్ లైబ్రరీ దగ్గర. నెక్స్ట్ మీరు అదే పిజ్జా కౌంటర్ అలాంటి దగ్గర అయితే కొంచెం మినిమమ్ వేజ్ 10 ఉంటే ఆడు ఆన్ క్యాంపస్‌లో 10 ఏస్తాడనమాట. మినిమమ్ వేజే ఏస్తాడు. ఇంకా ఆఫ్ క్యాంపస్‌లో అయితే మీకు చెప్పక్కర్లేదనమాట. మినిమమ్ వేజ్ 10 ఉంటే ఆడు 8, 7 అలా ఏస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆడు ఇల్లీగల్‌గా చేస్తున్నాడు. ఇప్పుడు ఆడు మిమ్మల్ని రిపోర్ట్ చేసినా మీకే బొక్క అనమాట. సో, ఎందుకంటే ఆళ్ళకి డీలింగ్స్ ఉంటాయి. సో, పోలీసోళ్ళకి సంథింగ్ వాళ్ళు లోకల్ పీపుల్ కాబట్టి. సో, ఏవైనా అయితే ఇంటర్నేషనల్‌గా స్టూడెంట్స్ కాబట్టి మనకే వేస్ట్ అనమాట. సో, అందుకని మీరు మినిమమ్ వేజ్ కూడా ఇంకా జనరల్‌గా 20 అవర్స్ పని చేయడం అంటే చాలా కష్టం అనమాట వారానికి. మీరు ఇప్పుడు అనుకోవచ్చు 20 అవర్స్ వారానికి పని చేయడం అంటే చాలా కష్టం అనమాట. అలాగా అలాంటిది ఆ 20 అవర్స్ పనిచేసి, కాలేజ్‌లో చదువుకొని, వంట వండుకొని, పనులు చేసుకొని, మళ్ళీ తిరిగి ఆఫ్‌లైన్‌లోకెళ్ళి అది అసల సెట్ అయ్యే పని గాదు. ఒకవేళ అయినా సరే ఎందుకంత రిస్క్ తీసుకోవడం అనేది నా ఒపీనియన్ అనమాట. ఉన్న వరకు సరిపోద్ది. ఒకవేళ అప్పటికి ఏం జాబ్ రాకపోతే సంథింగ్ ఉన్న ఎక్స్‌పెన్సెస్‌ని తగ్గించుకోండి బ్రో. అంతకంటే ఇంకేం చెప్తాం. సో, ఈ వీడియో అయితే మీకు పక్కా యూజ్ అవుద్దనమాట. చాలామంది ఎందుకంటే యూఎస్ఏలో మోటివేషన్ చేస్తున్నారు. నాకు తెలిసి మా ఫ్రెండ్స్ కొంతమందయితే "అరే! ఏం కాదురా ఆఫ్ క్యాంపస్‌లో చాలా మంది జాబులు చేస్తున్నారురా. ఏంటిరా ఇది అది" అని చెప్పి చాలా అంటున్నారనమాట. బట్ మీరైతే మైండ్‌లో పెట్టుకోండి. ఆఫ్ క్యాంపస్ వద్దు, ఆన్ క్యాంపస్ ఉండొద్దు. అంతే. థాంక్ యూ గైస్.